హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ప్రాంతంలో పనస కూరని ఏ విధంగా వండుకుంటారో మీకైతే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కొన్ని అయితే బాగా చేసి ఉన్నాం అనమాట. ఇవి ఏ విధంగా తీయాలంటే మనకి లోపల చూస్తున్నారు కదా పిక్కనైతే మనం తొలగించుకోవాలి. ఈ ఈ తొన ఉంది కదా, ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయితే మేము చేసుకుంటాం అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. మనం ఈ పనస పిక్కలు కూడా మనకు వండుకోవచ్చు. వాటిని మనము తోటకూర కూడా వేసుకొని మనం రాబా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు అన్నమాట పనస పిక్కల కూర కూడా. మీకు అది ఎప్పుడైనా చేస్తామన్నది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగా చేస్తే ఇన్ని అవుతాయి. ఇప్పుడు దీనికి మనము పొరాన్ని అయితే నూరుకొని మనం వండుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా అయితే నూరుకొని వండుకుంటామో మీకు అయితే చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేమైతే ఒక రకమైన ఈ విధంగా అయితే నూరుకుంటున్నాం. ఇదిగో ఇప్పుడు కళాయి పొయ్యిలో పెట్టుకుందామండి. ఆయిల్ తగినంత వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ నూనె ఇప్పుడు వేడైంది కదా, వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు కరివేపాకు ఒక రెమ్మ వేసుకుందామండి. దీనికి మిరపకాయలు ముందే నూరుకొని ఉన్నాం కాబట్టి మిరపకాయలు వేయక్కర్లేదు. ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుందాం. ఇవి బాగా ఉడికేదాకా మూత వేసుకొని మనం ముందుకు బాగా చేసిన పనస కడుక్కుందాం. ఇంకో ఇవి 2-3 సార్లు శుభ్రం కడుక్కోవాలండి. ఏదైనా డస్ట్ పడి ఉంటే పోతుంది అన్నమాట. నీట్గా ఒక 3 సార్లు కడుక్కోవాలి. చూస్తున్నారు కదా, శుభ్రంగా కడుక్కొని. చూస్తున్నారు కదా, టమాటా బాగా ఉడికిందన్నమాట. ఇప్పుడు పనస తొనలు వేసుకుందాం. కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుకుంటే ఇలా కనిపిస్తుంది. ముందుగా నూరుకున్న ఉర్రగుండు కలుపుకుందామండి. కొద్దిగా సాల్ట్, పసుపు కొద్దిగా. ఇప్పుడు నీట్గా అన్ని కలుపుకుందాం. ఉడకడానికి కొద్దిగా వాటర్ పోస్తుంది. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మూత వేసేస్తే మనం పనస కూర రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇలా ఉడకాలన్నమాట. చాలా బాగా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ తినేసి మా ఆయన చూపిస్తాడు. ఇప్పుడు దించేసుకుందాం పొయ్యి నుంచి. చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిందనమాట. బాగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కూర అయితే రెడీ అయింది. ఇది ఏ విధంగా టేస్ట్ ఉందో మీకైతే తిని చూపిస్తాను. సూపర్గా ఉంది కూర అయితే. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీనికి కాంబినేషన్గా అంబాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా,
కూర అయితే మనం ఉత్తిది కూడా తినొచ్చు, కానీ అంబలి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.